లెజెండ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అక్క, ఎలా ఉన్నావు అక్క? బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నాం అక్క. అక్క, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది రేపు సభ? అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయి. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నది. అంటే ఇదివరకు ఎవరు ఇలాంటి సభను పెట్టలేదు, ఇక ముందు కూడా కేసీఆర్ తప్ప ఇంకెవరు పెట్టరు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ సభ పెట్టబోతున్నారు కాబట్టి, అయితే ఇక్కడ సభ పెట్టేందుకు ముందుకు రైతుల దగ్గరికి వెళ్ళి ఈ భూమి మొత్తం లాక్కున్నారు, మళ్ళీ కాలువలు కూడా కూర్చేసి మరీ సభ పెడుతున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు మీరు? ఆ కాలువల సంగతి ఎంతవరకు నిజమా అబద్ధమా అనేసి నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. కేఆర్ నాగరాజ్ అనే ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఫేక్ ప్రచారాలనే పరమావధిగా పెట్టుకొని పిఆర్ స్టంట్లతోటి అక్కడ నీళ్లు లేని కెనాల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నీళ్లున్నాయి, డ్రమ్ముల మోటార్ తోటి నీళ్లు ఓపించి నీళ్లున్నాయి అని చెప్పిండ్రు. అక్కడ నీళ్లు లేవు, దేవాదాయ నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టు నుంచి వెళ్ళని చెప్పిండ్రు. ఆ కెనాల్ మొత్తం పిచ్చి మొక్కలతోటి తుప్పు మొక్కలతోటి ఉండే, అసలు నీళ్లే రాలేదు. అసలు రైతుకు వ్యతిరేకంగా రైతు ద్రోహి కాంగ్రెస్, రైతు పక్షపాతి కేసీఆర్ గారు రైతులకు నీళ్ళు వస్తున్నాయి అంటే ఆయననే ఆనందపడతాడు. మమ్మల్ని తిడతారు కూడా, నీళ్ళు వచ్చే వాటికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, డిస్టర్బెన్స్ అని కూడా అంటారు. అట్లా చెయ్యరు ఎప్పుడు కూడా. ఇంకొకటి, భూములను గుంజుకున్నారు లాక్కున్నారు అనేది అవాస్తవము. ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్నను మీరు పోయి ఇళ్లలో పోయి కలవండి, ఏ రైతన్న గనక అట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే గనక మీరు చూసుకుందరు. ఇంకా రైతులు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో ముందు నిలిపింది రైతులనే. అన్నపూర్ణ నా తెలంగాణ చేసి చూపించకుండా కేసీఆర్ గారు రైతుల గురించే ఏది చేసినా సంక్షేమ పథకాలను రైతులను ఉద్దేశించే ప్రవేశపెట్టారు. రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతులకు 24 గంటలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, అన్ని రైతుల కోసం చేసిన ఆయన రైతుల భూములను లాక్కుంటాడా? రైతులే మేము ఇట్లా సభ పెట్టుకుంటాం అని చెప్పంగానే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మరి వాళ్ళ భూములను ఇవ్వడం జరిగింది. రేపు వాళ్ళతోటి కూడా బాపు కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు. వాళ్ళు పైసలు కూడా తీసుకోలేదు, ₹1 తీసుకోకుండా భూములను ఇవ్వడం జరిగింది. రైతు పక్షపాతి, రైతు ద్రోహి కాదు కేసీఆర్ గారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే సభ వాయిదా పడ్డది అని కూడా ఫేక్ ప్రచారాలను మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, పిఆర్ స్టంట్లలో. అవన్నీ తప్పండి. రేపు సభ అంగరంగ వైభవంగా కేసీఆర్ గారు 5 గంటలకు ఎలకతుర్తికి బయలుదేరబోతున్నాడు. రైతులతోటి, తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డతోటి రేపు మాట్లాడబోతున్నారు. ఆయన మాటలు వినిపించబోతున్నారు. అయితే కొన్ని మాటలు ఏమి వినిపిస్తున్నాయంటే టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా 25 ఏళ్ల రజతోత్సవ సభ, మరి దీని గురించి మీరు ఏమంటారు? తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవం, తెలంగాణ తీసుకొచ్చి ప్రగతి పదంలో ముందు నిలిపిన పార్టీకి రజతోత్సవం. కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అడుగు వేసిన రోజుకు రజతోత్సవము. టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా కాదు. మీరు మాట్లాడుతున్నారు కదా తెలంగాణలో ఉండి ఇవి టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా అనేది, ఆ ఐడెంటిటీ కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణకు పండుగ రేపు, ప్రతి ఇంటి పండుగ రేపు. 25 ఏళ్ళు, 14 ఏళ్ళు పోరాటం చేసిండ్రు, 10 ఏళ్ళు పరిపాలన చూపించిండ్రు, 16 నెలల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, నిలబడ్డదనేసి అందరికీ తెలుసు. టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా కాదు, తెలంగాణ పార్టీకి, తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి రజతోత్సవం. ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి కేసీఆర్ గారు బయటికి రాని వాళ్ళు ఇప్పుడు సభకు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది ప్రజలు చాలా వీక్షంగా వెసరికి ఎదురు చూస్తున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్పారు? ఇప్పుడు సంవత్సర కాలం పాటు బయటికి వచ్చి మాట్లాడితే సంవత్సరం కూడా టైం ఇస్తలేడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని అంటారు. ఆయన మాట్లాడకపోయినా కూడా అది వార్తే అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర, హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే, మూసీ దగ్గర నుంచి మొదలు పెడితే, లగచెర్ల రైతుల దగ్గర వరకు, రైతు బీమా ఇయ్యని రైతుల వరకు, రైతు బంధు రాని రైతుల వరకు కూడా మేము రైతుల పక్షాన కొట్లాడింది, ప్రజల పక్షాన కొట్లాడింది కేసీఆర్ గారి సారథ్యంలోనే. ఆయన చెప్తేనే కదా మేమందరం, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ప్రజల పక్షాన నిలబడ్డది. ఇవన్నీ ఉత్తముచ్చట్లా అండి. అయితే గత ప్రభుత్వం ఈ సన్నబియ్యం పంపిణీ అనేది కార్యక్రమంలో ఎటువంటి జరగలేదు, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము సన్నబియ్యం కూడా ప్రజలకు అందిస్తున్నాము, మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, మా మీద విమర్శలు వస్తున్నాయని కూడా మా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మంచి కార్యక్రమం అంటే సన్నబియ్యంలో ప్లాస్టిక్ కలిపియడం మంచి కార్యక్రమం అండి. తులం బంగారం ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మిలా, తులం బంగారం ఇవ్వకపోవడం మంచి కార్యక్రమాల. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామన్నాం, రైతు బంధు కూడా 2 పంటలకు ఎగ్గొట్టడం మంచి కార్యక్రమాల అండి. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. 500 రోజులైనా కూడా ఒక ఫ్రీ బస్సును తప్ప ఏ వ్యారంటీని కూడా తెలంగాణ ప్రజలకు అందివ్వలేదు. నీళ్లు చక్కగిస్తలేరు,
పంట పొలాలకు నీళ్లు కాదు, తాగడానికి నీళ్లు కావాలి అని అడుగుతున్నాము. ఇప్పుడు అరిగోస పడుతున్నాము, రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నాము. ఏమైంది? తెలంగాణ నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ గారు పోవడంతో నీళ్ళన్నీ బంద్ అయిపోయినాయి. ఎట్లా బంద్ అయినాయి? పాలన చేతగాక, పరిపాలన మీద అవగాహన లేక, నీళ్లు తెచ్చే తెలివి లేక, 24 గంటల కరెంట్ ఇచ్చే తెలివి లేక ఇవన్నీ తెలంగాణను అస్తావ్యస్తం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్కు వస్తే నీళ్ల ట్యాంకర్లు స్వాగతం పలుకుతున్నాయండి. 10 ఏళ్లలో మనం చూసినామా? మీ ఆఫీసులలో ఎప్పుడన్నా కరెంటు పోయిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు పోవడం చూస్తున్నాము, జనరేటర్లను తెచ్చుకోవడం చూస్తున్నాము. ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం కాదా? ఏమిచ్చింది? ఏం తెచ్చింది? మార్పు మార్పు అన్నారు, మార్పును కాదు కరువును తెచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది తెలంగాణలో. అయితే రేపు సభలో ఎంతమంది ప్రజలను రాబోతున్నారని ఒక అంచనా వేసుకున్నారు? అసలుకి 10 లక్షల మంది అనుకున్నాము, కానీ 20 లక్షల మంది పైచిలుకు మంది రాబోతున్నారు. 1,00,000 మంది మహిళలు అనుకున్నాము, 2-3 లక్షలు దాటబోతున్నారు. ప్రతి ఒక్కరూ బోనంతోటి, బతుకమ్మతోటి, మహిళామణులు, స్థానికంగా ఉన్న వాళ్ళు కేసీఆర్ గారికి స్వాగతం పలకబోతున్నారు. నృత్యాలతోటి, దప్పు వాయిద్యాలతోటి కూడా రేపు రాబోతున్నారు. అంగరంగ వైభవంగా మా తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి 25 ఏళ్ళు కాబట్టి ఎవరికి తోచిన విధంగా స్వచ్ఛందంగా అసలు పైసలు ఇచ్చి తీసుకొస్తున్నారు అనేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఒకసారి ఇళ్లలోకి పోయి అడగండి. స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళు తరలి వస్తున్నారు, పాదయాత్రలతో వస్తున్నారు, ఎడ్ల బండ్లతో వస్తున్నారు, ఆటో అన్నలు ఆటో రిక్షాలలో వస్తున్నారు, మన తర్వాత ట్రాక్టర్ అన్నలు ట్రాక్టర్లు పట్టుకొని వస్తున్నారు, జేసీబీ అన్నలు ఇప్పటిదాకా చూసినా నేను జెండా ఎత్తుకొని మరి జేసీబీలకు జెండాలు పట్టుకొని వేరే గ్రామాల నుంచి వేరే జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు చేరుకున్నారు వాళ్ళు ఇక్కడికి. అది థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.